మా వై వాక్ సముద్దిష్ట మనోరుద్ర ఉదాహృత. పార్వతీదేవి వచనములకు, వాక్ సమూహానికి అధిపతి అయితే, మనస్సుకు అధిపతి ఈశ్వరుడు అయితే మనం ఏమవుతుంది, ఈ రెండు వేరే వేరే అయిపోతుంది. అయితే మన చింతన పార్వతీ పరమేశ్వరులు ఒకరికొకరికి వియోగము లేదు. ఎలాగా పార్వతీ పరమేశ్వరులు కలిసి ఒక చోట ఉంటారో, వారిద్దరి అధీనమైనటువంటి మనస్సు, వాక్కు కూడా ఒక చోటే రావాలా అనే ఒక చింతన, ఉపాసన మనము ఎవరైతే గావిస్తారో వారిద్దరి అనుగ్రహం చేత మన యొక్క ఉపాసన బాగా సిద్ధిస్తుంది. అంతేకాదు, ఈ ఒక చింతన పతి పత్నులలో ఉండాలి. ఆ ఇద్దరి దాంపత్యము, జీవనము ఒకరిని వదిలి ఒకరు ఉండకుండా, లేదా ఉన్నప్పటికీ ఒకరిలో ఒకరికి వైషమ్యములు రాకుండా ఉండాలన్నట్టయితే వారు ప్రార్థించేది ఈ రెండు తత్వములు, మనస్తత్వము, వాక్తత్వము. ఆ ఉభయ తత్వములకు అధిపతులైన పార్వతీ పరమేశ్వరులు. ఏ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఒకరిని వదరు ఒకరుండరు, వారు నివసించే ఈ తత్వములు కూడా ఒకే చోట ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది. ఆ ఉపాసన చేసిన వారికి తప్పకుండా మనస్సు, మన వచనములు, అంటే మనం ఏదైనా ఒక పూజ జపం చేసేటప్పుడు ఆ జపము యొక్క నియామకుడైనటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని, ఆ రూపాన్ని, ఆ ఆకారాన్ని మన యొక్క కళ్ళకు కట్టినట్టుగా రావాలి. వచ్చినప్పుడే ఎప్పుడొస్తుంది కళ్ళకు కట్టినట్టుగా? మనస్సు ఈ వాక్కులను వదిలి ఎక్కడో వెళ్ళిపోతే ఆ భావన రాదు. రెండు ఒక చోట ఉన్నప్పుడు మాత్రమే అలా లభిస్తుంది. అంటే మనస్సును పూర్తిగా మన యొక్క అధీనములో నుంచుకొని ఈ వాగ్దేవత, మనోదేవత ప్రసాదము చేత మన మనోనైర్మల్యాన్ని సంపాదించవచ్చు. దానికి కావలసినటువంటి అంగ ప్రత్యంగములు ఆచరిస్తే తప్పకుండా మనస్సు యొక్క స్థైర్యము లభిస్తుంది. మనస్సు స్థిరంగా ఉన్నట్టయితే ఆ మనస్సుకు భగవంతుడు నా యొక్క నివాసం ఇది, నేను ఇక్కడే నివసిస్తాను అని చెప్పేసి ఆ భగవంతుడు కూడా తాను తెలుసుకుంటాడట. స్వధర్మాచరణం శక్య విధర్మాచ నివర్తనం అంట. తన పాలిటి కర్మ, తనకు ఏది భగవంతుడు పుట్టినప్పుడు నీవు ఈ విధంగా ఇలాంటి అనుష్ఠానము, నీ యొక్క ప్రతి నిత్య దైనందిన క్రియలో భగవద్ ఉపాసన ఈ విధంగా చేయాలని చెప్పిన రీతిగా మనం దాన్ని చెప్తూ అనుసరిస్తూ ఉండాలా. రెండవది నిషిద్ధ ధర్మ, నిషిద్ధ కర్మ పరిత్యాగము. ఇది కూడా మన మనస్సు యొక్క స్థైర్యానికి కారణమవుతుంది. అయితే నాకు ఈరోజు సంపాదన, త్వరగా భగవంతుని పూజా సేవ ముగించి తన ఈ దేహాన్ని నింపుకోవడానికి, మన దేహమును కాపాడుకోవడానికి, మన ఇంటి పరిస్థితిని చూసి ఏం చేస్తారు, బయట ధనార్జనకు వెళతారు. దాన్ని చెప్తున్నారు, భగవంతుడు ఎంత ఇస్తే అంతటితో సంతోషపడింది, ధన ఆర్జన కొరకు ఎక్కువగా సమయాన్ని దానికి కేటాయించొద్దండి. తర్వాత భగవద్ ఆరాధనతో పాటు భాగవతుల యొక్క ఆరాధన. భగవద్ ఆరాధన ఫలించాలా అని అనుకున్నవారు మొట్టమొదట భాగవతులు, పరమ భాగవతులైనటువంటి ఆ భక్తుల, మహిమాన్వితులైనటువంటి వారి యొక్క బ్రహ్మజ్ఞానుల యొక్క అర్చన, వారిని మీరు పూజించండి.
శీఘ్రంగా ఫలించాలన్నట్టయితే భగవదారాధన కంటే ముందుగా భాగవతుల యొక్క ఆరాధన. మహావిష్ణువే చెప్తాడు, నేను ఏదైనా మీ పూజకు నేను సంతోషపడాలన్నట్టయితే దానికి మీరు చేయవలసిన విధి ఏమిటంటే, బ్రహ్మజ్ఞానులైన మహానుభావులు భాగవతులు వారి ఆరాధన చేస్తే నేను వెంటనే మీకు సుప్రీతుడవుతాను అని తానే చెప్పాడు. ఆ విధంగా భాగవతుల ఆరాధన అని చెప్పేసి ఇక మనము తినే ఆహారము, ఎవరు ఏ ఆహారము, సాత్విక ఆహారాన్ని ప్రతి ఒక్కరూ తినాల్సిందే. ఆ సాత్వికమైన ఆహారమైనప్పటికీ కూడా భగవంతునికి అర్పించకుండా తిన్నట్టయితే అది చోరత్వము. మనం ఇంకొక చోటు నుంచి దొంగతనము చేసి తీసుకొచ్చినట్టయితే అలాంటి పదార్థములు తింటే ఏమి హాని కలుగుతుందో, భగవంతునికి ఏది పదార్థములు, ఒక చిన్న పళ్ళు కానీ ఏదైనా కానీ దేవునికి సమర్పించకుండా దాన్ని స్వీకరిస్తే దానివల్ల పాపపు రాశినే భుంజించినట్టుగా అవుతుంది. చోరత్వము చేయవచ్చిన ధనాన్ని మనము ఉపయోగిస్తే మనకు కూడా ఆ బుద్ధే కలుగుతుందట. ఏదైనా కానీ భగవంతునికి అర్పించండి, సమర్పిస్తే సగం పాపం దాంట్లో వెళ్ళిపోతుంది. ఇక మీరు తెచ్చిన ధనమే న్యాయయుక్తమైన ధనమైతే అది ఒక్కసారి భగవంతునికి అర్పించి స్వీకరిస్తే పరిశుద్ధ ద్రవ్యం అవుతుంది. ఆ ఆహారమును మితంగా సేవించండి, భగవదర్పితమైనటువంటి ఆహారాన్ని సేవించండి. అవకాశం ఉన్నప్పుడంతా ఆ స్వామి దివ్య సన్నిధానోపేతమైనటువంటి క్షేత్రములను సందర్శించండి. ఎన్నో యుగముల యొక్క ప్రాశస్తము కలిగినటువంటి స్వయం వ్యక్త స్థలాలు, క్షేత్రాలు చాలా ఉంటుంది. ఉదాహరణ అహోబిళం ఉంది, నరసింహస్వామి క్షేత్రం. దర్శనానికి వెళతాం, ఏదో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు స్వామి దగ్గర ఉండి దర్శించుకొని వెళ్ళిపోతాం. దానికి తగిన ఫలితం వస్తుంది, పర్వాలేదు. అక్కడే ఉండి ఏదైనా ఇప్పుడు క్షేత్ర సందర్శనం చేయండి, తీర్థాన్ని సందర్శించి సేవించండి అని ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఒక 2 సెకండ్లు దర్శనం చేసుకోరండి అని చెప్పడానికి కాదు. తీర్థ సేవన, క్షేత్రవాసము అన్నట్టయితే ఒకసారి వెళితే అక్కడ 3 రాత్రములు ఉంటారు. 3 రాత్రులైనా అక్కడే నివసించి స్వామిని సేవించారు. అందులో కాశీకి ఇంకా ఎక్కువ చెప్తారు, 9 రోజులు ఉండాలట, మినిమం 9 రోజులు. 9 గంటలు కూడా ఉండాలి. మేము వస్తాము, నేరుగా స్వామి దర్శనము, గంగా స్నానం చేస్తే చేస్తే, లేకుంటే లేదు. విశ్వేశ్వరుని దర్శనము, మళ్ళీ ఫ్లైట్ ఎక్కడం, వెళ్ళిపోవడం. ఫలితం ఎంత వస్తుందో తెలియదు, ఆ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అయితే కాశీ నగరానికి వెళితే నియమం ఉంది, 9 రోజులు లేదా 9 నెలలు లేదా 9 సంవత్సరములు ఇంత వాసం చేయాలంట. ఆ 9 సంఖ్యను ప్రత్యేకంగా కాశీ క్షేత్రానికి చెప్పి ఉన్నారు. ఇది ఉదాహరణకు చెప్తే, అహోబిళ నరసింహస్వామి పోవడం చాలా కష్టం, ఆ కొండ ఎక్కి వెళ్ళాల. వెళ్ళినా పర్వాలేదు. కృతయుగము, కొన్ని లక్షల సంవత్సరముల క్రితము వెలసిన ఆ స్వామి విగ్రహం అది, ఆ నరసింహస్వామి, అహోబిళ నరసింహస్వామి. ఇది చెప్పేది పైన, ఎగువ అహోబిళం అంటారు కదా, ఆ పైన ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క మహిమ. అక్కడ
అక్కడ 9 నరసింహస్వాములు ఉన్నారు. ఉండని ప్రధానంగా మనకు ఆ కొండపైన గర్భగుడిలో వెలిసినటువంటి ఒక గుహ భాగములో, అందుకే దాని పేరు అహోబిళ అని. అహోబళ అని పేరు, అహోబిళ అని కూడా పేరు. అహో అంటే ఆశ్చర్యకరమైనటువంటి బిలము, బిలమార్గం వలె ఉంటుందట. అక్కడ వెళ్ళి చూస్తే ఆ నరసింహస్వామి సన్నిధికి ఒక పెద్ద గుహ, రాతి బండ కింద గుహ, గుహలో అరుగుపైన నరసింహస్వామిని కూర్చోపెట్ట. అది కృతయుగంలో నరసింహస్వామి అవతారం చేసింది కృతయుగం కదా, ఆ కృతయుగపు ప్రతిమ. అది చూడాలంటే ఎంత మనకు పుణ్యం ఉండాలి. ఆ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు క్షేత్రం యొక్క మహిమను తెలుసుకుంటాం ముందుగా. అది చాలా పురాతనమని, దాన్ని అక్కడుండే కొండ పేరు గరుడ శైలము, గారుడ శైలం అంటారు. అహోబిళే గారుడ శైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామబాహుం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్దే అంట. ఆ పర్వతం చూస్తుంటే పై నుంచి ఇలా కింద గరుడుని రెక్కల వలె అగుపిస్తుంది ఆ పర్వతమే. అందుకే గరుడాచలం అంటారు. అహోబిలే గారుడ శైల మధ్యే, శైలం అంటే పర్వతం. ఆ గరుత్మంతుని పేరుతో యుక్తమైనటువంటి ఆ పర్వతం యొక్క 2 పర్వతముల మధ్య భాగంలో ఉండేది అహోబిళం. ఆ స్వామి యొక్క విచిత్రమైన పూర్ణమైనటువంటి సాన్నిధ్యము ఆ పర్వతంలో ఉంది. అంటే స్వామి వచ్చి నిలిచాడు, అయినా ఆ పర్వతమంతా స్వామి ఆక్రమించుకొని, నేను ఈ పర్వతంలో ఉన్నాను, మీకు సాధ్యం కానప్పుడు పర్వతమైనా దర్శనం చేసుకోండి, నా దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇలాంటి సన్నిధానోపేతమైనటువంటి క్షేత్రములకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రములను ఒక శాస్త్రోక్త రీతిగా సంప్రదించండి. దాన్ని మీరు దర్శనం చేసుకోండి. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకసారి చూసి వచ్చడం కాదు. కొన్ని రాత్రులైనా కూడా ఆ క్షేత్రంలో ఉండి వాసం చేస్తూ ఉన్నట్టయితే ఆ వాస ప్రభావము, ఆ ఉపాసన ప్రభావము చేత ఆ దేవతలు సుప్రీతులై సుప్రసన్నులై మన యొక్క కార్యక్రమానికి, మనం చేసే ఒక రోజు కూడా ధార్మిక పోరాటం చేస్తున్నాం, ధర్మయుక్తమైన పోరాటం. ఆ పోరాటానికి అంటే ధర్మమే నాకు లక్ష్యం అని చెప్పేసి ధర్మాన్ని నమ్మి, ధర్మం పైన విశ్వాసము చేత మనం ఏం జీవనం గడుపుతూ ఉంటామో అటువంటి పరమధార్మికులకు ఆ స్వామి అనుగ్రహిస్తాడు అని ఈ విధంగా చెప్తూ, అహింసను మీరు మనం గుర్తుంచుకోవాలి. అహింస సత్యం అస్తేయం. అహింస అంటే అర్థమేమి? ఏ హింసను ఇతర ప్రాణులకు ఆపద కలగకుండా చూడడం అంటాం. అంత మాత్రమే కాదు, శాస్త్రములో చెప్పబడిన శాస్త్రరీత్యా శాస్త్ర నిషిద్ధమైనటువంటి హింస చేయొద్దండి. శాస్త్రములో ఇలాంటి ప్రాణులను ఇలాంటి పని చేస్తే నిషిద్ధము అని దేన్నైతే నిషిద్ధిస్తుందో ఆ నిషిద్ధ హింసా కార్యములు చేయరాదు. రెండవది అస్తేయం అంటే ఏదైనా వస్తువును దాన్ని అపహారము చేయకుండా ఉండడం. అదేమది? మన ఇంట్లో ఉండే వస్తువులు మరొకరి వస్తువులు ఉంటుంది. మరొక వస్తువుని తీసుకొస్తే అది నిశ్చయంగా దొంగతనమే. మళ్ళీ ఇక్కడ ఇంట్లో వస్తువులు కూడా అలా చూడండి అంటున్నాం. అయితే ఇంట్లో ఉండేది కూడా తండ్రి వస్తువైనా పినతండ్రి వస్తువైనా మనము చెప్పకుండా వాడకూడదట. మన వాళ్ళేలే అని చెప్పేసి చెప్పకుండా వాడితే అది ఏమవుతుంది అంటే అది దొంగతనం అవుతుంది. అనుమతి లేనిది, యజమానుని యొక్క అనుమతి లేనిది ఆ పదార్థాలు తీసుకోకూడదు.
యజమానుని అనుమతి కావాలా? యావదర్థ పరిగ్రహ, శరీరం యొక్క పోషణ కొరకు ఎంత కావాలో అంత ధనాన్ని మీరు సంపాదించండి అని చెప్తూ తర్వాత తపస్సును ఆచరించండి. శౌచమును, స్వాధ్యాయమును, పురుషార్థమును. తపస్సు అంటే అర్థమేమి? కాయక్లేశ రూపమైన తపస్సు ఒకటైతే, ఇంకొక తపస్సు ఎలాంటిది అన్నట్టయితే ఈ తపస్సు బౌద్ధికమైనటువంటి తపస్సు. భగవంతుని గుణ రూప చింతన అది చేస్తూ ఉంటే అది ఒక తపస్సు అంటారు. లేదా వేదాంత శాస్త్రముల అధ్యయనము చేసి ఆ శాస్త్రాన్ని మరెవరైనా ఇతరులైన చదువుకునే బుద్ధిమంతులైనటువంటి వారికి ఉపదేశించేది, ఇది ఒక తపస్సు అంటారు. మనము తపస్సు అనే శబ్దానికి ఒకటి అందరికీ తెలిసినటువంటి కాయక్లేశ రూపమైనటువంటి తపస్సునే మనం కొనియాడతాం. కానీ నిజమైన తపస్సు ఏది ఏంటంటే స్వాధ్యాయ ప్రవచనాయేతి నాకో మౌద్గల్య తద్ధి తపః. వేదాంత శాస్త్రముల అధ్యాపనములు ఏవైతే ఉందో అవే తపస్సు అని చెప్పేసి అనిపించుకుంటుంది. అలాంటి తపమును ఆచరించండి. శౌచము ఉంటున్నాం, శుచిత్వము, బాహ్య అంతర్గత అని రెండు రకములైనటువంటి శుచిత్వము. ఆ తర్వాత ఈ మరొకటి బ్రహ్మయజ్ఞము. ప్రతి గృహస్థుడు పంచమహాయజ్ఞాలు ఆచరించాలి. పంచమహాయజ్ఞాలు ఏది? దేవపూజ, ఋషి పూజ, అతిథి పూజ, గోపూజ, ఈ వైశ్వదేవమనే మున్నగు ఈ ఐదింటిని తప్పనిసరిగా ఆచరించాల. దేవుని పూజిస్తాం, నైవేద్యం పెడతాం, మన వరకే భుజిస్తాం. అయితే రోజు ఒక అతిథికి మనము ఏ తిథి నక్షత్రం లేకుండా ఉన్నట్టుగా వస్తారు కదా, వారు అతిథులు. చెప్పి రారట, చెప్పకుండా యాదృచ్ఛికంగా వారు వచ్చింటారు. వాళ్ళు సాక్షాత్ విష్ణు స్వరూపంగా మనం భావించాలట. మనం పిలిచిన తర్వాత సరే పోకపోతే ఏమనుకుంటారో అనే భావన చేత కొందరు మన ఇళ్లకు ఒక అభిమానం, బంధువరసతో రావచ్చు. వాళ్ళకి ఏదైనా ఆతిథ్యం ఇచ్చినా మంచిదే. అయితే ఏ వ్యక్తిని మనం పూర్వము సంప్రదించి ఉండమో అలాంటి వ్యక్తి అనుకోకుండా వెళుతూ మార్గమధ్యములో మన ఇంటికి సరిగా ఆ భుజించే సమయానికి వచ్చినట్టయితే అభ్యాగత అంట. అతిథి అభ్యాగతలు అంటే ఆ వ్యక్తి అప్పటికప్పుడే తాను వచ్చాడు అన్నట్టయితే చాలా సంతోషపడాలి. ఎందుకంటే అభ్యాగతో స్వయం విష్ణు అంటారు. సాక్షాత్ మహావిష్ణువే అతని రూపంలో వచ్చి ఉంటాడు. అందుకే ఈ అతిథి పూజ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయాలని చెప్పేసి. తర్వాత మౌనము, ఆసన స్థైర్యము, ఈ విధమైనటువంటి కొన్ని ఆచరణలు కూడా చెప్తున్నారు. మౌనంగా ఉండండి. మౌనమే మనకు పాపములు తగ్గుతుందట. నోరు తెరిచి మాట్లాడడానికి వెళితే పాపములు ఎక్కువైపోతుంది. అందుకే మౌనం పెట్టండి. ఈమెది ఎలాగా సాధ్యమది మౌనం అనేది? మౌన శబ్దానికి మాట్లాడకుండా, ఏ ఒక్క శబ్దము మాట్లాడకుండా ఉంటే అది మౌనం కాదట. మౌనము ఉంటే భగవంతుని
చింతనలో వాడే భగవంతుని ధ్యాన శ్లోకములు, పూజించేటప్పుడు చెప్పవలసిన మంత్ర స్తోత్రములు అవి తప్ప ఇంక ఎవరితోనైనా వేరే ఏదైనా మాట్లాడితే అది తప్పవుతుంది. పూజించేటప్పుడు నోటితో మంత్రం అనాలి, శ్లోకములు చెప్పాలి. అవి చెప్తే పరమాత్ముడు సంతుష్టుడవుతాడు. మౌనం ఉండాలని చెప్పేసి వాటిని వదిలేస్తే లాభం లేదు. ఆ విధమైనటువంటి మౌనాన్ని మీరు ఆచరించండి అని చెప్పేసి. తర్వాత ఇంద్రియములను జయించుట. ఏమి ఇంద్రియములు జయించుట అంటే అర్థమేమి? ఆ ఇంద్రియములు మన దగ్గరే ఎప్పుడూ మనకు అధీనంలోనే ఉంటుంది. అంటే ఈ జ్ఞానేంద్రియములు ఒక్కొక్కటి ఒక్కొక్క విధమైనటువంటి చోటికి పిలిచి వెళుతుంది అని చెప్పేసి నిన్న ఈ విషయము ప్రస్తావన చేశాను. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క చోటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని అంతా ఒక చోటికి చేర్చాల. చేర్చి ఆ ఇంద్రియములతో చేయవలసిన పనులు చేయాలి. లేకపోతే ఇంద్రియము నుండి కూడా వ్యర్థమవుతుంది. ఏ వ్యక్తి తన ఇంద్రియములను జయములో తన యొక్క పరిధిలో తాను ఉంటుకుంటాడో అలాంటి వ్యక్తికి దేవతలు కూడా గౌరవించి ఆదరిస్తారట అని ఈ విధంగా చెప్తూ తల్లి దేవహూతి మళ్ళా ప్రశ్నిస్తుంది, దేవుణ్ణి ధ్యానించాలా అంటారు. ధ్యానించాలన్నట్టయితే ఒక ఆకారం కావాలి. ఆకారము లేకుండా ధ్యానము కుదరదు. ఆకారాన్ని ఆ ధ్యానానికి మునుపుగా శాస్త్రకారులు ఇచ్చి ఉంటారు. ఏ వ్యక్తిని ఏ మంత్రముతో ఏ శ్లోకముతో ధ్యానించాలా అని. ఆ ధ్యానము పరిపక్వమైతే భగవత్ ప్రాప్తి కలుగుతుంది. భగవంతుడున్నాడు, అయ్యా నిన్ను ధ్యానించాలా, ధ్యానించి జపం చేస్తే అప్పుడు ఫలితం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటారు. స్వామి ఎలాగున్నాడు, అతని దర్శనం నేరుగా చేసుకోలేము. అయితే శాస్త్రకారులు భగవంతుడు ఇలాగున్నాడు అని చెప్పేసి వాక్ రూపములో భగవంతుని చిత్రాన్ని పెట్టింటారు. అంటే ఇప్పుడు డ్రాయింగ్ వేసేవాళ్ళు ఉన్నారు, దేవుడు ఇలాగ ఉండొచ్చు అని పెయింట్ చేసి వేసేవాళ్ళు కూడా ఉన్నారు. దానికంటే మనము మరొక ప్రతిమ, ఏదా ప్రతిమ అన్నట్టయితే భగవంతుని సుందరమైన ఆకృతి ఇలాగుంది అని ఏం చెప్తారో ఆ ధ్యాన శ్లోక ప్రకారంగా అవయవాలను ధ్యానించాలా. ఇక్కడ రెండు ఉంది. ఏ విధంగా రెండు అన్నట్టయితే సమగ్రమైన అవయవాన్ని ధ్యానించడము, ఆ వ్యక్తి పరమాత్ముడు మనవలే హస్తపాదాది అవయవములతో కూడి ఉంటాడు. ఆ రూపము పూర్తిగా అతని పాదముల నుండి కళ్ళ వరకు ఉండే ఒక్కొక్క అవయవం యొక్క వైశిష్ట్యాన్ని కొనియాడుతూ చూచేది ఒకటి. రెండవది ఏమిటంటే ఒకే చిన్న సమయంలో అన్ని అవయవాలు గుర్తుంచుకొని నేను ధ్యానం చేయడానికి కుదరదు. ఒక్కొక్క అవయవమును ధ్యానిస్తాము. శాస్త్రం చెప్పింది అలాగే చేస్తాం. సాధ్యం కానప్పుడు ఆ విధంగానే చెప్పవచ్చు. భగవంతుని పూర్తి ఆ సంపూర్ణమైన ఆకారం మూర్తి ఏముందో
ఆ విగ్రహమే మనకు ఒక ధ్యానానికి ఒక వస్తువు అవుతుంది. అప్పుడు ఎలా ధ్యానించాలా ఆ విషయాన్ని చెప్తారు. భగవంతుని యొక్క చూపు అతని ముఖము నుంచి ప్రారంభించి చెప్తున్నారు. ప్రసన్న వదనాంభోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పలదలశ్యామం శంఖచక్ర గదాధరం. అతని ముఖ కమలము ప్రసన్నంగా ఉంటుంది. అంటే ప్రసన్నం అన్నట్టయితే చాలా సౌమ్యంగా ఆనందముగా మందస్మిత ఆ ఒక చిరునవ్వు ముఖం నుంచి జారి కిందికి వస్తుందా అనేటట్టుగా ఉంటుందట. శంఖచక్ర గదా, చేతులు శంఖచక్రము ధరించి ఉంచుట. నీలోత్పల దళశ్యామం అంట. నీలవర్ణపు కలువ పుష్పములు ఏ విధంగా మాధుర్యంగా మృదుత్వంగా ఉంటుందో అలాంటి మృదువుగా కూడి ఉన్నది. అతడు నడుముకు మంచి పీతాంబరాన్ని కట్టుకున్నాడు. చూడడానికి అత్యంత చిన్న యువకుని వలె కూడా ఉన్నాడు. బాలకుడు కాదు, యువకుడు. శంఖచక్ర గదామున్నగు ఆయుధములను ధరించాడు. అతని యొక్క వదనము నుండి కంఠము నుండి సకల వేదవచనములు బయటికి వెళుతుందా అనేటట్టుగా ఆ గొంతులో అగుపిస్తున్నాడు. భగవంతుని గొంతు, ఆ గొంతులో వేదముల యొక్క నిధి అట. ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడి నుంచి నోటికొచ్చి నోటి నుంచి ఆ జిహ్వ అగ్రము నుంచి వేదములు బయటికి వస్తూ ఉంటుంది. అందుకే అతన్ని వేద వేద్యుడు అంటారు. వేదాంత వేద్యుడు సరే, వేద వేద్యుడు కూడా అవుతాడు ఆ భగవంతుడు. ఆ విధంగా పరమాత్మని యొక్క రూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక ఏకైక అవయవ ధ్యానం అంటారు. ఒక్కొక్క అవయవాన్ని, ఆ అవయవంలో దాగిన ఆంతర్యాన్ని ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం. ఇప్పుడు ఏకైక అవయవ ధ్యానం అంటే భగవంతుని పాదములే తీసుకుంటాం. ఎప్పుడు ధ్యానించేటప్పుడు కింది నుండి పైకి వెళ్ళాలి. తల ముందు ధ్యానించి, వదనము ధ్యానించి, తర్వాత కంఠము, తర్వాత హృదయము, అలా కాకుండా రెండు పాదార విందములను మనము ఆశ్రయించి ఈ రెండు పాదార విందములు ఇలాగున్నది అని చెప్పి మనము చింతన గావించండి. సంచింతయేద్ భగవత చరణారవిందం. ఆ పరమాత్మని చరణారవిందాన్ని మనసా స్మరించండి. ఆ పాదారవింద యుగళం పరమాదరేణం. ఆ పరమాత్మని ఆ పాదములు ఎలాగుంది, మధ్యలో ఉబ్బెత్తుగా, పాదపు ఒక్కొక్క పాదానికి 5 వేళ్ళు ఉంటుంది. 2 పాదములకు 10 వేళ్ళు. స్వామి నిలబడితే ఈ చిటికెన వేలు నుంచి యువతల చిటికెన వేలు వరకు ఎలాగుంది అంటే అర్ధ చంద్రాకారంగా ఉంటుంది. ఆ నఖములు గోళ్ళు, ఆ గోళ్ళు కూడా మెరుస్తూ ఉందట. ఆ భగవంతుని యొక్క పాదపు నఖముల యొక్క స్పర్శ అయితే చాలు. ఆ నఖములు చూచి అయినా కూడా ఆనందపడాలని చెప్పేది. ఈ విధంగా భగవత్ పాదములను స్మరిస్తూ, ఆ పాదములలో మరొక దాగిన మహత్వం ఏమి అంటే పాద తళం ఉంటాం. ఇలా పాదం పెట్టింటే పాదం యొక్క కింది భాగం ఏ విధంగా ఉంది అంటే శంఖ చక్రములు, అంటే అతడు ధరించే ఆ శంఖ చక్రములు. ఆ శంఖ చక్రములు ధ్వజము, అంకుశము, మత్స్యము అనే ఆ చిహ్నాలు ఆ పాదతళానికి ఉంటుంది.
ఈ శంఖచక్ర గదా పద్మములు ఇవంతా కూడా అందులో కూడి ఉంటుంది. అది స్వాభావికంగా ఉంటుంది. అలాంటి శంఖచక్రాది ఆభరణములు ఆయుధములచే కూడిన పాదతళము అని ఉపాసన చేయండి. ఇంకొకటి ఏమంటే, ఆ భగవంతుని పాదములు శంఖచక్ర గదా పద్మములు ఉంది అని చెప్పడానికి ఆధారం ఏమన్నా ఉందా అంటే అవును. అక్రూరుడు మథురా నగరంలో వాసం చేస్తూ ఒక సందర్భములో మథురకు రావలసి ఉన్నది. మథురా నగరంలో వాసిస్తూ ఒక సమయంలో తిరిగి బృందావనానికి రావాల్సి ఉంది. ఎట్లా వెళ్ళాలా? కంసుని రాజ్యం అది, కంసుడు పరిపాలించే ఇది. ఆ సమయంలో ఎవరు కూడా కృష్ణుని దర్శనానికి వెళ్ళకూడదు అని కంసుడు ఆజ్ఞ చేశాడు. అయితే కంసుడే చెప్తాడు, కృష్ణుని దగ్గర ఇంతవరకు చాలామందిని అతన్ని చంపడానికి పంపించాను, ఎవరూ వాపస్ రాలేదు. అందుకే కృష్ణ భక్తుల్నే పంపించి కృష్ణుని పిలిపించి అతన్ని ఓడగొట్టాలా, అతన్ని ఎట్లయినా కృష్ణుణ్ణి మన వశం చేసుకోవాలని చెప్పేసి ఈసారి ఒక్కొక్కసారి ఉత్రాసురుడు, పూతన, ఈ విధంగా అనేక దుష్ట జనులు వెళ్ళి వచ్చి ఏ ఒక్కడూ తిరిగి రాలేదు. అయితే శిష్టులైన అక్రూరాది పరమ భక్తులు ఉన్నారు, వాళ్ళనే పంపిస్తామని చెప్పేసి పంపించగా అక్రూరుడు వెళతాడు. మథుర నుండి గోకులానికి ప్రయాణం కడతాడు. గోకులలో ప్రవేశిస్తాడు. ఆ గోకులంలో ప్రవేశించిన వెంటనే కాసేపు ఒక 10 అడుగులు ముందుకు పోతాడు. అన్ని ఆవుల యొక్క గుర్తులు, పాద గుర్తులంతా పడింది. అక్రూరుడు చూచాడు, ఇప్పుడే కృష్ణుడు ఇంటికి వెళ్ళినట్టుగా ఉంది. ఈ మట్టిలో ఎక్కడ చూచినా ఆవుల పాదపు గుర్తులు, చిన్న దూడల పాదపు గుర్తులు. ఈ విధంగా ఇదంతా గోపాలకుడు వెళ్ళారు. అయితే వీరితో పాటు కృష్ణుడు కూడా వెళ్ళి ఉంటాడని వెతుకుతూ పోతే ఆ మధ్యలో కృష్ణుని పాదం అగుపించింది. ఎలా అగుపించింది? ఆ కృష్ణుని పాదములను సులభంగా గుర్తుపడతాను నేను అని అక్రూరుడు అంటాడు. ఎందుకంటే ప్రతి పాదం ఎక్కడెక్కడ పెట్టాడో ఆ పెట్టినటువంటి ప్రతి పాదములకు శంఖచక్ర గదా చిహ్నములు అలాగే ఉండిపోయిందట. అంటే భగవంతుని పాదములకు శంఖచక్ర ధ్వజవజ్రాంకుశ మధ్య చిహ్నములు ఉంది అని చెప్పడానికి అక్రూరునికి ప్రత్యక్షమైందట. ఎక్కడ అక్రూరుడు ఇది పెట్టాడో, గోపాలకులు పాదం ఉంచారో, కృష్ణుడు ఎక్కడ పాదం ఉంచారో ఆ స్థలాన్ని సుస్పష్టంగా చూస్తూ ఈ భగవంతుని పాదములకు స్పర్శమైనటువంటి శంఖచక్ర గదా పద్మములకు స్పర్శమైన ఈ మట్టి ఎంత పవిత్రమైందో చూడండి. చాలా పవిత్రమైంది. ఇది గంగా నదితో సమానము అని ఈ విధంగా భావిస్తూ ఆ మట్టిలోనే స్నానం చేశాడు అక్రూరుడు. గోపాలకుల పాదములు, బలరాముని పాదములు, గోవుల పాదములు చూసి ఆ మధ్యలో కృష్ణుని పాదాన్ని అలాగే చూస్తూ కృష్ణుని పాద ధూళితో స్నానం చేస్తానని చెప్పేసి ఆ ధూళిలో పొరలుతూ ఉన్నాడు. ఎంత కృష్ణ భక్తి అక్రూరునికి! అక్రూరుడే కాదు, ఆ కృష్ణుని భక్తిని, కృష్ణానుగ్రహానికి పాత్రలైన వారు ఉద్ధవుడు అలాంటి వాడే. ఉద్ధవుని యొక్క శక్తి ఇంకా ఎక్కువ. ఆ ఉద్ధవుని అపరిమితమైనటువంటి విశ్వాసం ఏమిటంటే సర్వము కృష్ణమయం అంటాడు. ఏం జరిగినా శ్రీకృష్ణుడు, ఒక్క క్షణం కూడా కృష్ణుని నుంచి వదిలి వెళ్ళిపోడు. ఆ కృష్ణుని పాదములను ఆశ్రయించుకుని ఉన్నాడు. నా పాదములను ఆశ్రయించిన వారికి ఎప్పుడూ కూడా హాని కలగదు అంటాడు.
అంత తెలిసైనా మనము భగవత్పాద పూజ, భగవంతుని పాదములను పూజించుట అనేది మన నిత్య ధర్మంలో ఒకటిగా మనము ఉంచుకోవాలని చెప్పేసి, ఈ విధమైన పాదములు ఇది అనే భావనతో పాదోపాసన గావించండి భగవంతుని. ఇది కపిలనామక వాసుదేవుడు, కపిల వాసుదేవుడు చెప్తాడు ఈ విషయం. అదేవిధంగా కైముత్య న్యాయం అంటారు. ఆ న్యాయానుసారంగా కూడా ఈ పాదముల యొక్క మహిమను చెప్తున్నాం. ఏమంటే ఈశ్వరుని జటాజూటముల నుంచి ఉద్భవించినటువంటిది విష్ణు పాదోద్భవి. ఆ ఈశ్వర జటాజూటము అంటే ఈశ్వరుడు గంగను తన యొక్క జటలలో బంధించి వేశాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఆ పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, హాలాహల విషాన్ని తాగిన తర్వాత అతనికి సాధ్యం కాక ఇక నేను ఉంటానో వెళ్ళిపోతానో అనుకునే సమయంలో విష్ణు వచ్చి అతన్ని కాపాడుతాడని చెప్పేసి, సరే ఈశ్వర నీవు ఇంత బాగా చేశావు, సరే కానీ నీవు కొద్దిగా విశ్రాంతి తీసుకో, నీలో ఉష్ణం ఎక్కువైంది ఈ విష ప్రభావం చేత, అది పరిహరించుకో, చల్లగా ఉండే గంగను తలపైన పెట్టుకొని చెప్పిన తర్వాత ఆ గంగాదేవిని ఆహ్వానం చేస్తారు. అంటే విష్ణు పాదముల నుంచి ఉద్భవించిన గంగ అది ఈశ్వరుని తలపైన ఉంటూ ఈశ్వరునిలో ఉన్నటువంటి దోషములను పరిహరించే శక్తి ఆ గంగకుంది. గంగకుంటే మనకేం లాభం అంటే లేదు. అలాంటి గంగ అంటే ఏ గంగ విష్ణు పాదానికి స్పర్శమైందో అది ఈశ్వరుని యొక్క జటాజూటములో ఉంది. అప్పుడు రెండూ మహిమ. ఒకటి విష్ణు పాద సంపర్కము, రెండోది బ్రహ్మ యొక్క ఈశ్వరుని యొక్క ఆ శిరో సంపర్కం ఉంటారు, తల సంపర్కమైంది. అంటే ఈశ్వరుని యొక్క జటాజూటలోనే కూర్చొని ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈశ్వరునికి ఆ రోజు నుంచి కొత్త పేరు ఏర్పడిందట. శివ అనే పేరు వచ్చింది. అంటే శివ అనే ఆ పేరుకు అర్థమేమి అంటే మంగళకరులు. ఈశ్వరునికి అంతకుముందు అతడు మహాశాంతమూర్తి, లోకోపకృతి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా శ్మశాన వాసం చేస్తూ శ్మశాన భస్మాన్ని ఒంటికి రాచుకుంటూ ఆ ప్రేతముల యొక్క ఎముకలచే హారం చేసి వేసుకుంటూ అందరికీ కాబట్టని వాడయ్యాడు. అమంగళ ప్రభువు ఉంటారు. ఈశ్వరుడు అమంగళుడు అని దేవతలే తరిమి వేసిండ్రు. సరే, అతన్ని అమంగళాభ్యాసరతి పినాకిన అంటారు, ఉండని. అందుకొరకే గంగను సేవించు అని చెప్పేసి మహావిష్ణువు ఆజ్ఞ చేయగా, అప్పుడు గంగను తలపైన పెట్టుకున్నట్టయితే ఆ నీరు ఏ సమయంలో కూడా అపవిత్రం కాలేదు, ఇతడు పవిత్రమయ్యాడు. విష్ణుపాదమును ధరించి శివ అనే పేరును పొంది శాశ్వతంగా శివ అని అనిపించుకుంటూ ఉన్నాడు. అంటే విష్ణుపాదము నుంచి ఉద్భవించిందే మంగళప్రదమైతే, ఈశ్వరుని యొక్క తలలో ఉండేదే మంగళప్రదమైతే, పాదముల నుంచి ఉద్భవించినటువంటి ఆ గంగ ఈశ్వరుని వంటి మహనీయున్నే అంత గొప్పవాన్ని అనుగ్రహిస్తుందంటే మనలాంటి వాళ్ళను ఎందుకు అనుగ్రహించదు? వారి పాపములు ఎత్తుగా, ఆకాశం ఎత్తుగా మంచు కొండ ఉన్నట్టయితే దాన్ని కరిగించడానికి, అది కరిగిపోవడానికి శ్రమనే వద్దు.
సూర్యుని యొక్క ఉదయమైతే పడే రశ్మి ఒక చిన్న 2 రశ్ములు పడినా ఆ పర్వతం పూర్తిగా కరిగిపోతుంది. ఆ విధంగానే భగవంతుని పాదస్పర్శము చేతనే ఇంత అయితే, విష్ణువు యొక్క పాదస్పర్శము, ఈశ్వరుని యొక్క జటాజూటములో ఉండే గంగా, ఆ 2 మహత్తం కలిస్తే భక్తులకు ఇంకా ఎక్కువ దానివల్ల ఫలితమవుతుంది. అంటే పాదముల యొక్క మహిమను చెప్పడానికి వెళ్ళినటువంటి వారు పాదములు ఈ విధంగా ఉంటుంది అని చెప్తూ, ఆ పాదముల నుంచి ఉద్భవించిన గంగను మరొక మహానుభావుడైన ఈశ్వరుడు తలపైన ధరించి, ఆనాటి నుండి ఇతడు శివ అంటే మంగళమూర్తి, శివ అనే పేరు సార్థకపరుచుకున్నాడు. ఈశ్వరునికి ఉన్నటువంటి కల్మషమే వెళ్ళిపోతే ఇంకా సాధారణ మనుష్యులకు ఎందుకు కాదు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇంకా మరొకటి, పాదముల తర్వాత మరొక అవయవము, ఈ గంగానది విష్ణు పాదోద్భవి గంగానది. అది మనము స్నానానికి సేవిస్తాము, పానానికి కూడా సేవిస్తాం కదా. దీని శక్తి ఎంత? ప్రకృతము ఈశ్వరునికి ఉన్నటువంటి అమంగళ అభ్యాస రతుడు అంటా కదా, అది పరిహారం చేయడానికి విష్ణు పెట్టించాడు. సరే, తిరిగి ఆ నీటిని ఇంకా పవిత్రమని, విష్ణు పాదములే కాక ఈశ్వరుని శిరమనం కూడా అంటి వచ్చింది అని చెప్పేసి ఆ గంగానదికి ఎక్కువ ప్రాశస్తాన్ని మనం కలగజేస్తాం. గంగానదిలో ఇంతే శక్తి అనుకోవద్దండి. అన్నమాచార్యులు కూడా ఒక మాట చెప్తాం, పరిపరి విధమైన ఈ రకరకమైనటువంటి భవరోగములకు హరిపాద జలమే ఔషధము అంట. రకరకములైనటువంటి భవరోగాలు మనకు ఉంటాయి. భవం అంటే సంసారం. ఈ భవరోగాలు నానా రకాలుగా ఉంటుందట. వాటికి ఔషధం ఏమి అంటే విష్ణుపాదోద్భవి గంగా అంటారు. అలాంటి గంగ యొక్క మహత్వము ఎక్కువ. ఆ గంగను భూమికి దింపిన పాదములు విష్ణు పాదములు. ఈ పాదములకు అందరికీ కూడా మేలు చేస్తుంది. పాదముల తర్వాత మోకాళ్ళు, ఊరు తొడభాగములు. కాళ్లను లక్ష్మీదేవి ప్రతినిత్యము కాళ్ళొత్తి నేను ధన్యురాలయ్యాను అని చెప్పేసి తాను భావిస్తుందట. భగవంతుని 2 తొడభాగములు, గరుత్మంతుని పైన కూర్చొని వస్తూ 2 కాళ్ళు ఒకచోట వైపు రేలాడుతూ అతని ఆ శరీరం వస్తూ ఉంటుందట. అలాంటి విష్ణువు యొక్క ఆ కాళ్ళు పీతాంబరముచే చుట్టబడింది. ఇలాంటి భగవంతుని ఊరు భాగములు అన్నట్టయితే తొడ భాగములను పీతాంబరంతో యుక్తమై ఉన్నది అని చెప్పేసి చింతన గావించండి. ఆ తర్వాత నాభిని ఏమని కొనియాడాలి మనం? నాభికృతం భువన కోశ గుహోదరస్థం అంట. నాభి విష్ణువు యొక్క ఆ నాభిస్థానం ఒక పెద్ద సరోవరం వలె ఉంటుంది. అది బ్రహ్మకు పుట్టిన ఇల్లు. బ్రహ్మ పుట్టింది విష్ణువు యొక్క నాభి నుండి. అచ్చట ఒక పద్మం ఉంటుంది. అది బ్రహ్మకు నిలయమైనటువంటి స్థలమే కాదు, అతని పుట్టిన ఇల్లు కూడా చెప్తారు. అలాగా బ్రహ్మ యొక్క స్థలం అని చెప్తూ, అతని ఉదరం
భగవంతుని కడుపు. దీన్ని ఏమని చింతన చేయాలా? ఆ భగవంతుని యొక్క ఉదరం ఎలాగుంది అంటే, కడుపు చాలా ఈ సాధారణంగా కడుపు ఉబ్బి ముందుకు వస్తుంది. అలాంటిది ఏం లేకుండా సరి అయిన ఆకారములో ఉంది. అయితే ఏం తినటం లేదా? ఉపవాసం ఉంటున్నాడా అంటే అదేం లేదు. ఉపవాసం ఉంటే మాత్రమే కడుపు సరిగా ఉంటుంది, తింటే కడుపు ఎక్కువగా పెరుగుతుంది అని అర్థం కాదు. అతని ఉదరాన్ని ఏమంటారు? దామోదర అని విష్ణువుకు పేరు. దామోదరుడు ఉంటేమి? దామ అంటే తాడు అని ఒక అర్థం. దామ అన్నట్టయితే లోకములు భువనములు అని కూడా ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు దామ అంటే తాడు అని అర్థాన్ని ఒకసారి దాన్ని చూస్తాం. ఆ తాడు ఎక్కడిది అంటే యశోద కట్టేసిన తాడట. ఆ కృష్ణుని ఆ చేష్టలు చూడలేక అందరొచ్చి అతని పైన చాడీలు చెప్తుంటే ఆ తల్లి విసుగుతో కోపముతో ఆ చిన్ని కృష్ణుని ఇంట్లో ఒక చోట గట్టిగా కట్టేసిందట. ఆవులు దూడలు కడతారు కదా, దానికి ఒకటి వేసి తాడేసి కట్టేసిందట. ఇట్లయితే వీడు ఇంటి నుంచి బయటికి పోడు. అయినా పోయాడు. ఆ రోజుతో పాటు బయటికి వెళ్ళిపోయి 2 వృక్షాల మధ్యలో వెళ్ళి 2 వృక్షాలను కింద కూల్చి అమాయకుని వలె, మన పిల్లలు ఇలాగ ఏదో తప్పు చేసేసి కింద వస్తువులు కింద పడేసి ఈ విధంగా వెర్రిగా చూస్తూ ఉంటారు, ఏదో చూపులు. కృష్ణుడు అలాగే చూస్తున్నాడు. నిన్ను పట్టుకొని కొడతానని మళ్ళీ తీసుకెళ్ళింది. కడుపు దగ్గర ఆ తాడేసి కట్టేసి 3 ముళ్ళు వేస్తుందట. ఇంకా తప్పించుకొని చూస్తాను నేను అని చెప్పేసి. అంటే ఆ యశోద తాడుని వేసి కట్టింది కృష్ణుని. అక్కడ ఇంకా చెప్తారు, ఆ కథకు పోవటం లేదు. అక్కడ ఏం చెప్తారు అంటే, యశోద తాడు తెచ్చి కృష్ణునికి కట్టిన 2 అంగుళములు తక్కువ పడిందట. సరే, ఇంకొక దూడకు కట్టే ఇంకో తాడు తీసుకొని దాన్ని జాయిన్ చేసింది. మళ్ళా కడితే 2 అడుగులు తక్కువ. ఇలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి దూడల అన్ని తాళ్ళు తెచ్చి కట్టిన 2 అడుగులు తక్కువ పడుతుంది, 2 అంగుళములు తక్కువ పడుతుంది. ఆమెకు అర్థం కావటం లేదు. కృష్ణుడు నవ్వుతున్నాడు, అమ్మా అంటున్నాడు. నేను కాదు, కళ్ళు ఇలాగా చూస్తుంటే వెర్రివాణి వలె కళ్ళు పెట్టుకున్నావు అని అనుకున్నావు మనసులో. నేను కాదు, నీవు వెర్రిదానవు. 2 తక్కువ పడుతుంది అంటే దీని ఆంతర్యం ఏం తెలుసా? నేను భగవంతుణ్ణి, నీవు నన్ను ఇంకా కృష్ణుడు ఎవరో ఒక మనుష్యుడిని చూస్తున్నావు, కానీ నేను నీ కుమారుణ్ణి అనే జ్ఞానం నీకు ఇంకా రాలేదమ్మా. ఎందుకో తెలుసా? నీకు 2 తక్కువ ఉంది. నన్ను భగవంతుడిని తెలుసుకోవడానికి 2 తక్కువ. ఏది ఆ 2? భగవంతుణ్ణి తెలుసుకోవడానికి 3 కావాలి: భక్తి, జ్ఞానము, వైరాగ్యం. అందులో నీకు భక్తి ఉంది, ఆ విషయంలో సందేహం లేదు. కాకపోతే నేనే నీ ఉపాసన చేసే భగవంతుడు అనే జ్ఞానం లేదు. నీకు ఇంకా పాలు పెరుగు ఇంట్లో అమ్ముకోవటము, డబ్బులు ఇచ్చారా లేదా కలెక్ట్ చేయడము, ఈ పనిలోనే ఉన్నావు. కానీ నేను ఎన్ని కోటి జన్మలు తపస్సు చేసిన దేవతల ఇంటికే పోను, అలాంటిది నా వైకుంఠంలో పని వదిలిపెట్టి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటే నీవు పాలు పెరుగు అమ్ముతూ, దాని పాలు కాస్తూ, వేడి చేస్తూ, వెన్న తీస్తూ, మీగడ తీస్తూ ఈ పనులు చేసుకుంటూ ఉన్నావు నీవు. ఇంకా నీకు నేను ఎవరనేది, నీకు మోక్షమే ఇస్తాను, అలాంటి నా దగ్గరికి నీవు రాకుండా నాతో కూర్చొని ఆటలాడకుండా ఏమేమో చేస్తున్నావు కదా నీవు. 2 తక్కువ ఉంది. ఏది? నేను భగవంతుడనే జ్ఞానాన్ని కోల్పోయావు. తర్వాత
ఈ పాలు పెరుగు ధనము ఆర్జన సంపాదన ఇంకా ఎంతకాలం చేస్తావమ్మా? ఇవంతా వదిలిపెట్టేసేయాలా? వైరాగ్యం లేదు నీకు అంటే నేను భగవంతుడనే జ్ఞానము, ఈ ప్రపంచంలో వైరాగ్యము, ఈ భౌతిక పదార్థాలపైన వైరాగ్యం లేదు. అందుకే నన్ను కట్టేయడానికి నీకు సాధ్యం కాలేదు. నేను కట్టబడతాను. ఎవరి చేత? పరమ భగవద్భక్తులు ఏమైనా నన్ను కడతారంటే కట్టండి, ఇంకా మీరు కట్టకుండా నన్ను ఎవరు కడతారు అని చెప్పేసి భగవంతుడు నన్ను కట్టమని చెప్తాడు. నీవు కట్టలేవు. కారణం ఇది. ఆ తాడు కట్టింది కాబట్టి బ్రహ్మాదులు దేవతలు పైనుంచి చూసి దామోదర అన్నారు. దామం అంటే తాడు, ఉదరం అంటే కడుపు. ఆ ఉదరానికి తాడు కట్టాడు కాబట్టి దామోదరం. కొందరికి కడుపు బాగా ఉబ్బి ఉంటే డాక్టర్లు ఏం చేస్తారంటే నడుము నొప్పికి కడుపుకు ఒకటేమైనా బెల్ట్ కట్టండి, అంత ఎక్కువగా ఉబ్బదని. బహుశా తల్లి బెల్ట్ కట్టిందేమో, అందుకే కృష్ణునికి కడుపు ఉబ్బలేదంటే అంత కాదు. ఏదో అల్ప స్వల్పం తిన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు డాక్టర్లు చెప్తారు, ఈ రైస్ ఎక్కువ తింటున్నారు, తక్కువ చేయండి, చపాతీలు తినండి. తినేవాడు రైస్ కంటే ఎక్కువగా చపాతీలు కూడా తింటారు. ఏదైనా ఆ కడుపు ఉబ్బడం తగ్గదు. అదంతా వాళ్ళ యొక్క దిననిత్య వ్యవహారం సరిగా ఉండి దానికి తగిన వ్యాయామం చేస్తే ఏది రాదు. భగవంతుని ఉదరంలో మనం 4 చపాతీలు ఎక్కువ తినేంత అన్నం తింటేనే కడుపు అంతగా వస్తే, భగవంతుడు తన ఉదరంలో ఏం పెట్టుకున్నాడో తెలుసా? 14 లోకాలను తన ఉదరంలో పెట్టుకొని ప్రళయోదకములో తాను పడుకున్నాడట. వటపత్రము పైన హాయిగా పడుకున్నాడు. అయినా కడుపు బయటికి రాలేదు, అంతే ఉంది. అది అతనిలో ఉండే ఒక వైచిత్రం. అలాంటి వలిత్రయాంకితం నిత్యం అతని ఉదరాన్ని ఇలాగా స్మరణీయమురో విష్ణు, విష్ణువు యొక్క ఉదరాన్ని మనము ఇలా స్మరించండి. చిన్న పిల్లలు పట్టినప్పుడు వాళ్ళ ఉదరం ఎంత బాగా ఉంటుంది. అతి తక్కువ కాక అతి ఎక్కువ కాక సమంగా ఉండేటట్టుగా విష్ణువు యొక్క ఉదరం. దామోదరుడు. ఇక అతని యొక్క వక్షస్థలాన్ని ధ్యానించాలి. ఏమని ధ్యానించాలా? వక్షస్థలము వక్షోదివాసమృషభస్య మహావిభూతే పుంసాం మనోనయన నిర్వృతి మాదధానం. వక్షస్థలము చాలా శ్రేష్టమైంది. ఇది ఎక్కడంటే అక్కడ ఉండకూడదు, ఎవరంటే వారికి ఇవ్వకూడదని వక్షస్థలములో ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో తన ఇల్లాలైన లక్ష్మీదేవికి నివాసంగా ఉండడానికి అంకితం చేసి ఇచ్చాడట. శ్రీనివాసుడయ్యాడు అతడు. శ్రీలక్ష్మి, ఆ లక్ష్మికి నివాసము ఇచ్చినవాడయ్యాడు, శ్రీనివాసుడయ్యాడు అతడు. లక్ష్మీ అమ్మవారు ఎక్కడో లేదు, తాను ఎక్కడంటే అక్కడ చాలామంది భక్తులు పిలిస్తే వెళ్ళాల్సి వస్తుంది, అవతారాలు చేయాల్సి వస్తుంది. ఎప్పుడూ భగవంతుడు లక్ష్మిని వదిలి ఒక్క అవతారములో కూడా పోడట. ఆమెను పిలుచుకొనే వెళతాడు. చాలా అవతారాల్లో లక్ష్మీదేవి అగుపించదు కదా అంటే, మనకు అగుపించకుంటే లేదని కాదు కదా, ఆమె ఎక్కడుండాలో అక్కడుంది. వెంకటేశ్వర స్వామిగా స్వామి వచ్చేటప్పుడు, పైనుంచి వచ్చేటప్పుడు మన లక్ష్మీదేవి ఎక్కడో వెళ్ళిపోయింది, లక్ష్మీదేవిని వెతుకుతూ వెతుకుతూ పిచ్చివాని వలె వచ్చి ఇంకా ఇక్కడెక్కడో స్థలం దొరికింది, ఆ స్థలంలో కూర్చున్నాడని అంటాం మనం. భగవంతునికి లక్ష్మీదేవి వియోగమని చింతిస్తే వాళ్లకు అట్లే అవుతుంది. ఎప్పుడు భగవంతుని లక్ష్మీదేవితో వియోగము చింతించరాదు. నిత్యావియోగిని అంట. నిత్యము అవియోగిని, పతిని వదలకుండా ఉంటుంది. అందుకే నిన్ను మళ్ళా ప్రత్యేకంగా నాకు భక్తులు పిలుస్తారు, పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. గజేంద్రుడు పిలిచాడు కదా,
స్వామి నీవు రావాలా, నీవు వచ్చి నన్ను అనుగ్రహించు అంటే సిరికింజప్పడు శంఖ చక్ర యుగములు చేదో ఈ సంధింపడని చెప్పేసి ఎవరికి లక్ష్మికి చెప్పాలట చెప్పారా? ఎప్పుడైనా మనమైనా ఇట్లా ఊరికి వెళుతున్నామో తలుపు పెట్టుకో నేను వచ్చిన తర్వాత తెరుసని ఇట్లేమో చెప్పి పోతుంటాం, కూడా చెప్పలేదట. సిరికింజప్పడు శంఖచక్ర యుగములు చేదోజి సంధింపడే. శంఖచక్రాలు అతని ఆభరణాలు అది కూడా తీసుకోలేదు. గరుత్మంతుడు డ్రైవర్కి చెప్పి సిద్ధం చేయి వస్తున్నాను అది కూడా చెప్పలేదు, వచ్చేశాడు. అంటే ముందే కమిట్మెంట్ అయిపోయాడు విష్ణువు. ఏమని? నిన్ను మాటి మాటికి రమ్మని పిలవలేను, నీవు ఏదో పనిలో ఉంటావు, మళ్ళీ నన్ను ఆగమంటావు, నేను ఆగలేను, భక్తులకు చాలా ఆపద వస్తుంటుంది, వారి కొరకు పరిగెత్తాలా, అందుకే నిన్ను ఒక రూపంగా నా హృదయంలో పెట్టుకుంటే నీవు లేకున్నా కూడా నా వెంట వచ్చినట్టుగా అవుతుంది, కాబట్టి నీకు ఈ స్థానం ఇస్తాను అని చెప్పేసి లక్ష్మీదేవిని తన హృదయ పీఠంలో భగవంతుడు కూర్చోబెట్టుకున్నాడు. వక్షోదివాసమృషభస్య మహావిభూతే పుంసాం మనోనయన నిర్వృతి మాదదానం. శ్రీవత్సలాంఛనం, శ్రీవత్సం అనే చిహ్నాన్ని ధరించాడు. అందరి మనోనయనములకు ఆనందము కలిగించే ఆ శ్రీవత్సమట. అతని బాహువులను ఏమని చింతిస్తాం? బాహుంశ్చ మందరగిరే పరివర్తనేన. అతని బాహువులు మందర పర్వతమును మతించేటప్పుడు ఎక్కువ శ్రమపడ్డది. ఇతడేం చేశాడండి? చేసిందంతా దేవదానవులు కదా అంటే, దేవదానవులు పేరు కొరకంతే, వారికి ప్రతి చిన్న చిన్న విషయంలో కూడా విఘ్నములు వచ్చింది. ఇద్దరు సంధి చేసుకోండి అని బలిచక్రవర్తిని ఇంద్రుడికి ఇద్దరికి చెప్తాడు మహావిష్ణు. ఏదో పై చూపుకైనా సంధి చేసుకున్నారు. ఇద్దరు కలిసి మందర పర్వతాన్ని తీసుకురావాలని బయలుదేరుతారు. దాన్ని త్రవ్వడానికి పోతే వారు త్రవ్వే సాధనం ఇరిగిపోతుందట. 2 సార్లు చేసుకున్నా విరిగిపోతుంది. అప్పుడు మళ్ళా భగవంతుని స్మరిస్తే మీకు సాధ్యం కాదని నేనే చేస్తాను. ఈశ్వరుడు ఆ మందర పర్వతము ఎత్తుకుపోతారని చెప్పేసి ఆ పర్వతం ఈశ్వరునితో మొరపెట్టుకుంటే ఈశ్వరుడు నేను అభయం ఇస్తానని ఇచ్చేశాడు. ఆ పర్వతాన్ని తీసి కింద భూమిలో ఆ ఉండే పెద్ద పెద్ద బండ రాళ్లకు ఆ పర్వతం కింద ఉండేదానికి రెండిటిని జాయిన్ చేస్తారు. ఏదైనా ఒక గొలుసు బంగారు చేస్తే ఒక హోల్లో ఒక హుక్ అని వేసి దాన్ని 2 కట్టేస్తారు. ఎలాగో ఆ పర్వతం ఎంత తీసినా కూడా ఆ కింద ఉండే స్వరంగంలో ఉండే ఆ రాళ్లకు ఈ రాయి తగిలి జాయింట్ అయినట్టుగా అయిపోయిందట. ఎవరు తీసినా రాదు. మళ్ళా భగవంతుడే వచ్చి ఎవరితో సాధ్యం కానటువంటి ఆ పర్వతాన్ని ఉత్పాట్య చైకేన కరేన మందర, ఒకే ఒక చేత్తో చిన్న అంకురాన్ని ఇట్లా తీసినట్టుగా ఆ పర్వతాన్ని తీసేశాడు. గరుత్మంతునిపై పెట్టుకొని వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టాడు. 1 2 ఆ మందర పర్వతం మథించడానికి కావలసిన ప్రతి ఒక్క పనిని ఆ విష్ణువే అదృశ్యంగా ఉండి చేశాడు. అందుకే ఇక్కడ బాహుంశ్చ మందరగిరే పరివర్తనేనా, ఆ బాహువులు మందరగిరి మథన కాలములో ఎక్కువగా పర్వతాన్ని తిప్పేటప్పుడు ఇతడు ఉపయోగించాడు. అతని బాహువులకు భుజకీర్తులు, చేతికి కంకణములు, ఉంగరములు బహుశోభాయమానంగా ఉంది. అదే చేతిలో సంచింతయే 10 శతారమసఖ్య తేజ, 100 అదే వందలాది ఆ చక్రానికి ఇరుసులను ఉంటుంది. దాంతో కూడిన చక్కటి సుదర్శన చక్రాన్ని చేతిలో ధరించాడు అని మీరు చింతన గావించండి. మరొక చేతిలో శంఖంచ తత్కర సరోరుహ రాజహంసం, మరొక ఎడమ చేతిలో వచ్చేసి శంఖాన్ని ధరించి, ఎంత తెల్లటి శంఖం అది! రాజహంసం, హంసపక్షులకు నాయకుడు రాజహంస అని పిలుస్తారు. ఇప్పుడు ఆ పేరుతో కర్ణాటకలో బస్సులు తిరుగుతుంది. ఆ రాజహంస కాదు ఇది. ఇక్కడ రాజహంస అంటే హంసపక్షుల వర్ణమే
పవిత్రమైనటువంటి తెలుపది. అందులో రాజహంస అంటే చాలా సౌందర్యంతో కూడినటువంటి రాజహంస అనే దీన్ని, ఆ పేరు గల హంస పేరు గల శంఖాన్ని చేతిలో ధరించాడట. అలాంటి సుదర్శన చక్రము శత్రువుల యొక్క కంఠాన్ని ఛేదిస్తూ శత్రువుల యొక్క హృదయాన్ని భేదించడానికి అతని చేతిలో ఉండే పాంచజన్యమనే శంఖము. శంఖాన్ని కూడా ఒక ఆయుధంగా భావిస్తారు, ఆయుధంగా కొలుస్తారు. శత్రువులను భయపడించేది ఏది అంటే శంఖం, శత్రువులను సంహరించేది చక్రం. భయపడిస్తే 90% వాళ్ళు కొలాప్స్ అయినట్టుగానే. ఈ విధంగా శంఖ చక్రములను ఆయుధంగా పురాణముల్లో చెప్తూ ఉంది. అలాంటి శంఖ చక్రధారి మరొక చేతిలో కౌమోదకిం భగవతో దయితం స్మరీత దిగ్ధామరాతి బటశోణిత కర్దమేన. కౌమోదకి అని పేరు కలిగినటువంటి గదను ధరించాడట. ఆ గద చేత అమరవైరులైనటువంటి దైత్యుల, దానవుల, రాక్షసుల యొక్క హృదయం విభేదమై హిరణ్యాక్షుణ్ణి సంహరించినప్పుడు వరాహ రూపము చేత వాడు గద పైన వేశాడు. ఆ గద తీసుకొని అతన్ని కొట్టేటప్పటికీ అది వక్షస్థలము చీలి లోపలుండే రక్తమే కాక మాంసము, నెత్తురతో ఆ గదకు ఒక కొత్త కలర్ వచ్చిందట. అలాగే ఇతని కౌమోదకి అనే గద కూడా శత్రుల యొక్క వక్షస్థలము అతను చీల్చి ఆ రక్తముతో సిక్తమైనటువంటి ఆ ఆయుధాన్ని ధరించాడు. ఇంకొక హస్తములో సుందరమైనటువంటి మంచి వర్ణముతో కూడినటువంటి కమల పత్రమును ధరించాడు, కమల పుష్పాన్ని ధరించాడు. ఇక ఆ భగవంతుని కంఠము అతని కంఠము కంఠంచ కౌస్తుభమణి రదిభూషణార్థం. కౌస్తుభమణి ఉన్నది, ఆ కౌస్తుభమణిని కంఠములో దేదీప్యమానంగా వెలుగుతుంది. ఎందుకంటే భూషణార్థం, అలంకారం కొరకు వేసుకున్నాడు. సరే, అలంకారం కొరకు వేసుకుంటాడు నిజమే. కౌస్తుభమణి లేకపోతే విష్ణువుకు అలంకారము లేదు, అది ఉంటే అలంకారం. మనము ఇలాగ మంచి మ్యాచ్ అయ్యే వస్త్రములు, బట్టలు కట్టుకుంటాము, భగవంతునికి కూడా అంతే కొరత ఉందేమో అంటే కాదు. కౌస్తుభమణిని ధరించినందుకు విష్ణుకు ప్రకాశం వచ్చింది, అతనికి రికగ్నిషన్ వచ్చింది అని కాదు. కౌస్తుభమణికి ఒక విలువ ఎప్పుడొచ్చింది అంటే విష్ణువు యొక్క కంఠాన్ని అధిరోహించినందుకు ఆ కౌస్తుభమణి అనేది తెలుస్తుంది మనకు. లేదంటే కౌస్తుభమణి ఏదో తెలియదు. కంఠంచ కౌస్తుభమణి రదిభూషణార్థం. అలాంటి కౌస్తుభమణితో కళకళలాడుతున్నాడు అతని ముఖమండలము. భృత్యానుకంపిత దియేహ గృహీత మూర్తే సంచింతయేద్భగవతో వదనారవిందం. భగవంతుని మందస్మితమైన ఆ ముఖమండలము ఏం చెప్తుంది? అతడు నవ్వుతూ ఉంటాడంటే ఇప్పుడు ఆ నవ్వులో అర్థమేమి అంటే, నన్ను కొలిచే భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు నా ఈ ముఖమును స్తుతించి ముఖాన్ని అవలోకించినట్టయితే మీ యొక్క కష్టములు తొలగిపోతుంది. భృత్యానుకంపిత దియేహ గృహీత మూర్తే. భక్తుల యొక్క ఆర్తి, కష్టమును, దుఃఖమును పరిహారం చేయాలని ఉద్దేశము చేత ఆ ముఖము సూర్యునికి కమలం ఎలాగా, సూర్యరశ్మికి కమలములు ఎలాగ వికసింపబడి ఉంటుందో విష్ణువు యొక్క ముఖ కమలము కూడా సదాకాలములో వికసించి ఉంటుంది. భక్తుల యొక్క ఆర్తి
కష్టాన్ని పోగొట్టడానికి అతని చెవిలో మకర కుండలములు శోభిస్తూ ఉంది. పరమ మంగళములకు నిలయమైంది ఆ భగవంతుని ముఖము. అతని కంఠములో మంచి వనమాలను ధరించాడు. ఆ వనమాల పుష్పములు చాలా, అది అప్పుడే పెరిగిన తోటలో పెరిగిన ఆ పుష్పాన్ని తెచ్చి కట్టి పెట్టారా అనేటట్టుగా అంత సుకుమారంగా తాజాగా ఉంటుందంట ఎప్పుడు కూడా వనమాల. ఆ వనమాల పుష్పములు అనిపిస్తే ఈ భ్రమరములు ఎప్పుడు వచ్చి వాలుతుంటుంది. విష్ణువు ధరించినటువంటి ఆ కమలమాలకు కూడా అనేక భ్రమరములు వచ్చి అందులో వాలి అందులోని మకరందాన్ని స్వీకరించి ఆనందముచే విష్ణువు ముఖమండలమును ప్రదక్షిణం వేస్తూ ఉందట. అంటే ఆ భ్రమరాలు మనం చూసే భ్రమరాలు కాదు. ముక్తి నొందినటువంటి జీవులు వారు సంతోషముచే భ్రమరముల వలె అయి ఆ విష్ణు ముఖమండలములో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అని చెప్పేది. ఇక విష్ణువు యొక్క ఆ పరమాత్మని రెండు కళ్ళు, మీనద్వయశ్రియమదిక్షిపదబ్జ నేత్రం ధ్యాయన్మనోమయమతంద్రిత ఉల్లసద్భ్రూ. శ్రీనివాసుని శ్రీహరి యొక్క కళ్ళు ఎలాగుందంటే, రోజు చూచే లక్ష్మీదేవికి కూడా భగవంతుని కళ్ళు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందట. లక్ష్మీదేవికి ఆశ్చర్యమును కలిగించే ఆ కళ్ళు అట. అది ఆ కళ్ళ నుంచి చిన్నగా కంటికి నీళ్లు కొద్దిగా వస్తుందట. ఎందుకు వచ్చింది? కంట్లో నలక పడిందంటే కాదు. ఆ నీళ్ళు ఏమిటంటే కరుణ అనే రసమట. కారుణ్యం అనేది భగవంతుని ఆస్తి. అది ఆ కారుణ్యాన్ని తన భక్తులపై మాత్రమే నిర్నిమిత్తముగా అనుగ్రహిస్తూ ఉంటాడట. ఆ కరుణతో యుక్తమైన భగవంతుని నేత్రములను మీరు చూచి ఆనందించి స్తుతించండి అని చెప్పేసి భాగవతం చెప్తూ ఉంది. ఉదయం లేస్తూనే భగవంతుని స్మరించాలట. ఏమని? చక్కటి కళ్ళతో నన్ను చూడు, ఆయతాభ్యాం విశాలాభ్యాం శీతలాభ్యాం కృపానిధే కరుణా రసపూర్ణాభ్యాం లోచనాభ్యాం విలోకయ. బాగా వికసించిన వెడల్పుగా ఉన్న విస్తారమైనటువంటి నీ యొక్క కళ్ళు, అది కూడా కరుణారసముతో, కరుణారసం కారుతూ ఉంటుందట. అలాంటి కరుణారసయుక్తమైనటువంటి ఆ చూపులు నాపైన వేయవయ్యా, ఆ కళ్ళతో నన్ను చూడు అని చెప్పేసి దేవుణ్ణి రోజు ప్రార్థించుకోవాలని చెప్పేసి అంటాం. ఈ విధంగా భగవంతుని కళ్ళు, అది కూడా ఎలాగుంది? ఆ కళ్ళు ఉన్నట్టయితే రెండు మీనములు, ఈ మత్స్యము యొక్క కళ్ళు చాలా బాగా సుందరంగా ఉంటుంది. జింక కళ్ళు, ఈ మత్స్యపు నేత్రములు. దీన్ని దృష్టాంతం ఇస్తారు. అంటే ఆ మీనముల వలె ఇతని కళ్ళు అత్యంత సుందరంగా ఉంది అని చెప్తూ అతని దృష్టి తస్యావలోకమధికం కృపయాతి ఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణో స్నిగ్ధస్మితానుగడిత విఫల ప్రసాదం. ఆ భగవంతుని యొక్క దృష్టి ఎక్కడెక్కడ పడుతుందో ఆ పడిన చోట అది పరమ మంగళమట. మేఘములు ఎక్కడ తిరుగుతుందో అక్కడ వర్షం పడుతుంది. భగవంతుని దృష్టి ఎక్కడ వెళుతుందో ఆ స్థలం పైన మంగళమయమైనటువంటి, మంగళమనే ఒక వర్షం అంటే ఆ ప్రాంతము, ఆ స్థలము, ఆ ఇల్లు, ఆ వ్యక్తికి రోజు కూడా పరమ మంగళ మహోత్సవములు కలుగుతుంది అనే ఒక సూచన ఆ భగవంతుని దృష్టిలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే అతని చూపు చాలా పవిత్రమైనది. భగవంతుని యొక్క
కనుబొమ్మలు, దంతముల యొక్క పళ్ళ వరుస, హాసంహరేరవనతాకిల లోకతీవ్ర శోకాశ్రుసాగర విశోషణమత్యుదారం. ఆ కనుబొమ్మలు, అతని దృష్టి, అతని చిరునవ్వు, అతని దంత పంక్తి అంటే పళ్ళ వరుస ఏ విధంగా ఉంటుంది అంటే, ఏ భక్తుడైతే భక్తిపూర్వకంగా నమస్కరిస్తాడో అటువంటి వారి యొక్క శోక సాగరము, వారికి శోకము ఇలాగుంటుంది అంటే దుఃఖ శోకములు సముద్రం వలె ఉంటుందట. ఇంకా పెద్ద సముద్రమైనా పర్వాలేదు, నా భక్తుడు దుఃఖ శోక సముద్రం మధ్యలో ఉండకూడదని చెప్పేసి తన దృష్టిని భక్తులపై వేస్తాడట. అలాంటి విష్ణువు యొక్క దృష్టి, అతని యొక్క దృష్టి మాత్రమే కాదు, ఆ భగవంతుని యొక్క హాసము, చిరునవ్వు, అతని చిరునవ్వు భక్తుల శోకాశ్రు సాగములను పరిహరిస్తుంది అని చెప్తూ, అలాంటి వ్యక్తిని ధ్యానం చేయండి. సర్వావయవ సంపూర్ణుడు, సర్వాంగ సుందరుడైన నఖ పాద నఖము నుంచి శిఖ వరకు, జుట్టు వరకు ఉన్నటువంటి ప్రతి అవయవములు ఒక్కొక్కటి నిర్దుష్టములైనటువంటి. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు చెప్పిన ప్రకారంగా కాళ్ళు ఇలాగుంది, తల ఇలాగుంది, వక్షస్థలం ఇలాగుంది, అతని చూపు ఈ విధంగా ఉంది అని ఎవడైతే రోజు దేవుణ్ణి స్మరిస్తాడో వానికి ఏమవుతుందంటే, జన్మ జన్మల్లో వానికి ఏ అంగములు లోపం కాకుండా, జన్మ జన్మకు మంచి అవయవములు, సుందరమైనటువంటి కళ్ళు, సుందరమైన పళ్ళు, సుందరమైనటువంటి పాదములు, సుందరమైన ముఖము ఎవరికి కలుగుతుంది అంటే, ఈ విధమైనటువంటి దాన్ని ప్రతినిత్యము ఎవరు దీన్ని ఉదయం లేచి ఆ స్వామి యొక్క ఆ మహత్వము, అతని యొక్క ఆకారాన్ని, పాదముల నుంచి శిఖం వరకు ఉన్నటువంటి దాన్ని ఏ వ్యక్తి అయితే సంతోషంగా రోజు భక్తితో కొలుస్తారో వారు సర్వాంగ సుందరులై పుడతారు. అంతేకాదు, వారికి ఇలాగే చేస్తూ ఉన్నట్టయితే భగవంతుడు ఆ రూపంగా దర్శనము కూడా వారికి కలిగిస్తాడు అని చెప్పేసి, ఈ విధమైనటువంటి భగవద్ దృష్టిని, భగవంతుని ఇలా కొలిస్తే చేసి అప్పుడు ధ్యానం చేయండి. ధ్యానానికి ఇది మూల రూపం అన్నమాట. ఇలాంటి సుందరమైన సర్వాంగ సుందర రూపంతో భగవంతుడు ఉన్నాడని చెప్పేసి కళ్ళు మూసుకున్నా కూడా ఆ విగ్రహమే మనకు కనిపిస్తూ ఉండాలా. అలాంటి విగ్రహాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఏ స్తోత్రముతోనైనా కూడా భగవంతుని మనము కొనియాడవచ్చు, వారికి భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని దేవహూతికి మహావిష్ణు కపిల పరమాత్ముడు ఈ విధమైనటువంటి చక్కటి సందేశాన్ని ఇచ్చాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. Like and subscribe Eagle Media Works.